ఇక తాజాగా పిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి సంబంధించి ఫార్ములా ఈ రేస్ కేసు నడుస్తోంది. ఇప్పటికే ఈడీ ఇక ఏసీబీకి సంబంధించి వరుస విచారణలకు ఆయనకు నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి. సో తాజాగా గతంలో ఇక ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ చేసినటువంటి వ్యాఖ్యలు కాస్త సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కనుక అరెస్ట్ అయితే ఇక నియోజకవర్గానికి కోటి చొప్పున 100 కోట్లు ఖర్చు పెట్టేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లు సృష్టించేందుకు ఇక రాష్ట్రాన్ని మొత్తం కూడా ఇక ఒక రకమైనటువంటి అగ్నిగుండంగా మార్చేందుకు బీఆర్ఎస్ శ్రేణులు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా ప్రభుత్వ విప్పు ఆది శ్రీనివాస్ గతంలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. ఫార్ములా ఈ రేసుకు సంబంధించి ఇప్పటికే విచారణ ఎదుర్కొంటున్నటువంటి కేటీఆర్ మరి నేడో రేపు అరెస్ట్ కాబోతున్నాడు. ఒకవేళ అరెస్ట్ అయితే కనుక ఇక కేటీఆర్ అత్యంత సన్నిహితులైనటువంటి శ్రీధర్ ఇక అనేకమైనటువంటి వ్యూహాలతో రాష్ట్రాన్ని అల్లకొల్లం చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టుగా గతంలో ప్రభుత్వ ఆది శ్రీనివాస్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు కాస్త ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. దానికి సంబంధించి తాజా అప్డేట్ మనం చూస్తున్నాం. సో ప్రస్తుతం ఏసీబీ విచారణలో కేటీఆర్ నాడు దాదాపు 3 నుంచి 4 గంటల పాటు ఇక కేటీఆర్ను ఏసీబీ విచారించింది. మధ్యాహ్న భోజనానికి సంబంధించి ఆయన కొంత బ్రేక్ ఇచ్చింది. అనంతరం మళ్ళీ కంటిన్యూగా ఇక విచారణ కొనసాగే అవకాశం ఉంది. సో మరి కేసులో ఏం జరగబోతుంది? అనేక మార్లు హైకోర్టుకు వెళ్ళినటువంటి ఆ కేటీఆర్ సుప్రీంకోర్టు వరకు వెళ్ళాడు. సో సుప్రీంకోర్టులో కూడా లంచ్ మోషన్ దాఖలు చేసినటువంటి పరిస్థితి. అక్కడ కూడా కేటీఆర్కు చుక్కెదురైంది. ప్రస్తుతం తెలంగాణలో ఏ నలుగురిని కదిలించినా కూడా ఒకటే అంశం గురించి డిస్కస్ చేస్తున్నారు, అదే ఫార్ములా ఈ రేసుకు సంబంధించి. సో కోట్ల రూపాయలు చేతులు మారడం, అప్పటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెద్దల అనుమతి లేకుండా, అప్పటి క్యాబినెట్ అనుమతులు లేకుండా కేటీఆర్ ఇతర అధికారులతో కూడా అప్పనంగా 55 కోట్ల రూపాయలు దేశం దాటించారు. దానికి సంబంధించి పెద్ద ఎత్తున డిస్కషన్ నడుస్తోంది. మరోవైపు అధికార కాంగ్రెస్ పార్టీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నట్టు తెలుస్తోంది. సో దీనికి సంబంధించి తాజా అప్డేట్ ఒకసారి చూద్దాం. ప్రస్తుతం మా ప్రతినిధి విజయ్ అందుబాటులో ఉన్నాడు. విజయ్తో మాట్లాడి మరింత సమాచారం తెలుసుకుందాం. విజయ్, ఫార్ములా ఈ రేసుకు సంబంధించి గతంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏ రకంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి? అసలు ఆ వ్యాఖ్యలు ఏంటి? ప్రభుత్వ విప్పు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గతంలో చేసినటువంటి వ్యాఖ్యలు అయితే తాజాగా సంచలనంగా మారుతా ఉన్నాయి. సోషల్ మీడియా వేదికగా కూడా పెద్ద ఎత్తున ఇది వైరల్ అయితే అవుతా ఉంది. సో కేటీఆర్ ను అరెస్టు చేస్తే రాష్ట్రంలోని అల్లర్లకు బీఆర్ఎస్ పార్టీ అంటే పక్కగా ప్లాన్ చేస్తున్నట్టు కూడా పేర్కొన్నారు ఆయన. సో రాష్ట్రాన్ని రావణ కష్టం చేయాలనేటువంటి ప్లాన్ కూడా జరుగుతున్నట్టు ఆయన అయితే గతంలో పేర్కొన్నారు. సో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అరెస్టు చేస్తే ఏం జరుగుతుందో అని కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లు చేయడానికి బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున కుట్ర చేసిందని ఆయన వ్యాఖ్యలు అయితే చేశారు. దీనికి సంబంధించి ప్రతి నియోజకవర్గానికి కూడా అంటే తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గానికి కూడా ఒక్కొక్క నియోజకవర్గానికి సుమారుగా కోటి రూపాయల చొప్పున కూడా డబ్బు ఇప్పటికే ముద్ద చెప్పిందని చెప్పి కూడా బీఆర్ఎస్ ముద్ద చెప్పిందని కూడా ఆయన సంచలన ఆరోపణలు అయితే చేశారు. సో అల్లర్లలో భాగంగా ఆర్టీసీ బస్సులు అలాగే ప్రభుత్వ ఆస్తులను తగలబెట్టేందుకు పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నారని చెప్పేసి కూడా ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అయితే షాకింగ్ కామెంట్స్ అయితే చేశారు. సో బీఆర్ఎస్ కుట్రలను ఎక్కడికక్కడ తిప్పి కొట్టాలని చెప్పేసి కూడా ఆయన అయితే పోలీసులకు సూచించారు. సో పోలీసులు అలర్ట్ గా ఉండాలని కూడా ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అయితే కోరారు. సో కేటీఆర్ ఆత్మ బినామీ అయినటువంటి మేలుకుంట్ల శ్రీధర్ ఈ మేరకు కుట్రలు చేస్తున్నారని చెప్పేసి కూడా ఆది శ్రీనివాస్ అయితే పేర్కొన్నారు. సో ప్రతి నియోజకవర్గానికి ఒక్కొక్క నియోజకవర్గానికి కూడా కోటి రూపాయల డబ్బులు కూడా పంపిస్తున్నారని చెప్పేసి కూడా ఆయన ఆరోపించారు గతంలో. సో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా సూచించినటువంటి పరిస్థితి కూడా ఉంది. సో ప్రస్తుతం ఆది శ్రీనివాస్ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో తెలంగాణ రాజకీయాల్లో కొంత చర్చనీయాంశంగా మారాయి. ఈ రోజు కేటీఆర్ ఏసీబీ విచారణ ఉండగా ఈ వ్యాఖ్యలు ఒక్కసారిగా తెరపైకి వచ్చి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ గా మారుతున్నాయి ఈ సూచనలు. ఎస్ విజయ్, ఒక్కసారి ఆ ప్రభుత్వ విప్పు ఆది శ్రీనివాస్ గతంలో చేసినటువంటి వ్యాఖ్యలు తొలి వెలుగు స్క్రీన్ మీద చూద్దాం. అనంతరం మళ్ళీ మీతో మాట్లాడతాం. స్క్రీన్ మీద సో ఎక్స్క్లూజివ్గా కేటీఆర్కి సంబంధించినటువంటి విజువల్స్ చూస్తున్నాం. సో విచారణకు సంబంధించి కావచ్చు, ఆయన ఈ ఏసీబీ ఆఫీస్కు హాజరైనటువంటి విజువల్స్ కావచ్చు, ఇతర విజువల్స్ అని కూడా స్క్రీన్ మీద చూస్తున్నాం. సో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గతంలో ఏం మాట్లాడారు ఏంటనేటువంటి ఆ వీడియో రికార్డ్ చూద్దాం. అనంతరం కంటిన్యూ చేద్దాం. మరో కుట్ర కోణం ఈరోజు మీ మాట్లాడడం గల కారణం మా దృష్టికి వచ్చిన అంశాన్ని ఈ ప్రభుత్వం దృష్టికి ఈ ప్రభుత్వంలో యంత్రాంగమైనటువంటి పోలీస్ శాఖకు విజ్ఞప్తి చేయడానికి ఈరోజు
కేటీఆర్ గారి ఆత్మ, కేటీఆర్ గారి బినామీ తేలుకుంట శ్రీధర్ అనబడే ఆయన ఆత్మ, ఆయన బినామీ ఏం చెప్తున్నాడంటే తెలంగాణ ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలకు ఒకవేళ ఏసీబీ వాళ్ళు కేటీఆర్ ను అరెస్ట్ చేస్తే ఎక్కడికక్కడ కృత్రిమంగా ఉద్యమాలు దాడులు చేస్తూ ప్రభుత్వాస్తులు దగ్ధం చేస్తూ ఆర్టీసీ బస్సులను కాల్చమని చెప్పండి ఆదేశం ఇవ్వడానికి నియోజకవర్గానికి ₹1 కోటి చొప్పున సుమారు 100 కోట్ల రూపాయల్ని పంపించేటువంటి కార్యక్రమం చేసినట్టుగా విశ్వనీయంగా వచ్చినటువంటి సమాచారం మేరకు ఈ ప్రభుత్వానికి కొన్ని నియోజకవర్గాలు పంపించారు, కొన్ని నియోజకవర్గాలు బయలుదేరినాయి, ఇంకా కొన్ని నియోజకవర్గం ఇవ్వడానికి కోసం చేస్తున్న ప్రయత్నం మా దృష్టికి వచ్చింది. కాబట్టి ఎక్కడికక్కడ మీ పిలుపునిస్తున్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, నాయకులకు, కార్యకర్తలకు ఎక్కడికక్కడ జాగ్రత్తగా ఉండి వారి యొక్క దాడు నుంచి ప్రజల్ని, ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడుకునే ప్రయత్నం. పోలీస్ యంత్రాంగం కూడా బీఆర్ఎస్ పార్టీ ముసుగులో అల్లరి మూకలు ఎవరైతే ఆందోళన చేయడానికి వస్తారో వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పండి. రైట్, ఇది మొత్తం మీద ప్రభుత్వ విప్పు ఆది శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు మనం చూసాం. కేటీఆర్కు అత్యంత సన్నిహితుడు శ్రీధర్ ఏం చేయాలనుకుంటున్నాడో తెలంగాణ వ్యాప్తంగా. ఒకవేళ కేటీఆర్ కనుక అరెస్ట్ అయితే రాష్ట్రం మొత్తం అతలకుతలం చేయడానికి, రాష్ట్రం మొత్తం ఇక అల్లకొల్లలం చేయడానికి ఒక్కొక్క నియోజకవర్గానికి దాదాపుగా ఇక ₹1 కోటి ఇక ఇవ్వనట్టుగా తెలుస్తోంది. ₹1 కోటి ఖర్చు చేస్తున్నట్టు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. ఒకసారి విజయ్ లైన్లో ఉన్నాడు. విజయ్, పూర్తి స్థాయిలో మనము ఫార్ములా ఈ రేసుకు సంబంధించి కేసు చూస్తూ వస్తున్నాం. సో ఏం జరుగుతుంది ఫార్ములా ఈ రేసుకు సంబంధించి? నిజంగా కేటీఆర్ అరెస్ట్ ఉండబోతున్నట్టు కూడా ప్రచారం జరుగుతుంది. సో వాస్తవానికి ఏం జరగబోతుంది గ్రౌండ్లో? శ్రీశైలం ఈ రోజు కేటీఆర్ అయితే విచారణకు హాజరుపరిచారు ఏసీబీ అధికారులు. అయితే ఏసీబీ హెడ్ క్వార్టర్స్ లో దీనికి సంబంధించి ఉదయం నుంచి ఆయనపై ప్రశ్నలు అయితే సంధిస్తా ఉన్నారు. మధ్యాహ్నం లంచ్ బ్రేక్ కూడా ప్రొవైడ్ చేసి ఆయనకు ఆ లంచ్ తర్వాత కూడా మళ్ళీ ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతా ఉన్నది. సుమారుగా నిన్న జరిగినటువంటి ఈ కేసులో, ఫార్ములా ఈ కేసు రేసులో ఏటుగా ఉన్నటువంటి నిన్న అరవింద్ కుమార్ ను కూడా ఇదే రీతిన సుదీర్ఘంగా 7 నుంచి 8 గంటలు అయితే విచారణ అయితే జరిపారు ఏసీబీ అధికారులు. అదే తరహాలో కూడా ఆయన అరవింద్ కుమార్ ఇచ్చినటువంటి వాంగ్మూలం ఆధారంగా, ఆయన చెప్పినటువంటి సమాధానాలకు అనుకూలంగా వాటిని బేస్ చేసుకొని, వాటి ఆధారంగానే ఈ రోజు కూడా కేటీఆర్ అయితే ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తా ఉన్నారు. అంటే ఎందుకు ఆ 55 కోట్ల రూపాయల నిధులను మారక ద్రవ్యం అంటే వేరే ఒక దేశ కరెన్సీకి సంబంధించినటువంటి కరెన్సీ రూపంలో మార్చాల్సి వచ్చింది, అండ్ ఈ నిబంధనల ఉల్లంఘన అని చెప్పేసి మీకు ముందుగానే తెలిసినా కూడా ఎందుకు మీరు అనుమతులు ఇవ్వాల్సి వచ్చింది? అండ్ ఇంకొకటి ప్రధానంగా చూసుకున్నట్టయితే అది ఎలక్షన్ టైం కాబట్టి ఎలక్షన్ కమిషన్ యొక్క పర్మిషన్ తీసుకోకుండా మీరు నిధులను ఎలా మళ్లింపు చేస్తారు? ఒక ప్రభుత్వ ప్రతినిధి అయి ఉండి, ఒక బాధ్యతాయుతమైనటువంటి మంత్రి పదవిలో ఉండి మీరు ఇలా డబ్బును ఎవరికి, అటు ఆర్బీఐ నుంచి కానీ ఇటు ఆర్థిక శాఖ నుంచి కానీ పర్మిషన్స్ తీసుకోకుండా ఎలా నిధులను మళ్లింపు చేస్తారనేటువంటి ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా ఏసీబీ అధికారులు సంధించినట్టుగా తెలుస్తా ఉంది కేటీఆర్ పైన. మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకు కేటీఆర్ అంతకు ముందు రోజు కూడా ఏసీబీ ఎదుట హాజరుతున్నటువంటి నేపథ్యంలో ఆయన లాయర్ తోని వస్తా అని చెప్పేసి కూడా లోపలికి వెళ్తా అంటే అధికారులు కుదరదు అని చెప్పేసి పంపించినటువంటి సందర్భంలో ఆయన హైకోర్టుకు వెళ్లి కొంత హైకోర్టులో ఆయనకు కొంత స్వల్పకాలికమైనటువంటి ఆనందం అని చెప్పుకోవచ్చు. ఆయన హైకోర్టు పర్మిషన్ తో ఈ రోజైతే లాయర్ ని లోపలికి తీసుకెళ్లినటువంటి సందర్భం అయితే ఉంది శ్రీశైలం. సో కేటీఆర్ కు సంధించినటువంటి ప్రతి ప్రశ్నకు కూడా సుమారుగా 20 నుంచి 30 ప్రశ్నలు ఏసీబీ అధికారులు అడిగితే ఆ ప్రతి ప్రశ్నకు కూడా లాయర్ వైపే చూస్తున్నాడు అన్నటువంటి కొంత గుప్త సమాచారం, అంటే కొంత విశ్వసనీయ సమాచారం అని చెప్పుకోవచ్చు. సో ప్రతిదీ కూడా లాయర్ కనుసన్నల్లోనే కేటీఆర్ సమాధానం చెప్తున్నాడు ఏసీబీ అధికారులకు అనేటువంటి అంశం అయితే తెరపైకి వస్తా ఉంది శ్రీశైలం. దీన్ని బట్టి చూస్తే ఒకవేళ కనుక కేటీఆర్ కనుక ఈ విచారణకు కరెక్ట్ గా అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పి ఏసీబీ అధికారులకు కనుక సహకరిస్తే ఆయన అరెస్టు ఉండకపోవచ్చు. కానీ ఒకవేళ కనుక కేటీఆర్ ఏసీబీ అధికారులకు సరైన రీతిలో సమాధానం, వాళ్ళు అనుకున్నటువంటి రీతిలో సమాధానం చెప్పకుండా విచారణకు కనుక సహకరించకపోతే ఖచ్చితంగా అరెస్టు అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి సీనియర్ పోలీసుల అంతర్గత ఈ యొక్క మాటల్లో సంభాషణలో తెలుస్తున్నట్టు కొంత సమాచారం అయితే ఉంది శ్రీశైలం. థ్యాంక్ యూ విజయ్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్. ఇది ఓవరాల్గా కేటీఆర్ అరెస్ట్ సంబంధించి అయితే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. గతంలో ఇక
అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు చేసిన కామెంట్స్ సైతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సో కేటీఆర్ కేసులో ఏం జరగబోతుంది, కేటీఆర్ విచారణను ఎలా ఎదుర్కోబోతున్నాడు, కేటీఆర్ను మరి ఇక ఏసీబీ ఎటువంటి ప్రశ్నల వర్షం కురిపించబోతుంది అనేటువంటి చర్చ చాలా వరకు తెలంగాణ వ్యాప్తంగా జరుగుతుంది. ఒకవేళ కేటీఆర్ను కనుక అరెస్ట్ చేస్తే ఏం చేయాలనేది ముందుగానే ప్రీ ప్లాన్డ్గానే ఇక కేటీఆర్ సిద్ధం చేసి పెట్టినట్టుగా తెలుస్తోంది. సో ఒకసారి ఇదే అంశం మీద ప్రస్తుతం మనతో పాటు ప్రభుత్వ విప్పు ఇక వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ లైన్లో ఉన్నారు. ఆయనతో మాట్లాడి పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిజంగానే ఏం జరగబోతుంది. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే. నమస్తే సార్, మీరు గతంలో చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గతంలో మీరు ఏదైతే కేటీఆర్ గనక అరెస్ట్ అయితే ఒక్కో నియోజకవర్గానికి కోటి చొప్పున 100 కోట్ల రూపాయలు పంచేందుకు సిద్ధమవుతుంది, రాష్ట్రాన్ని అల్లకొల్లం చేసేందుకు కూడా కేటీఆర్ అనుచరులు శ్రీధర్ సిద్ధమవుతున్నట్టు మీరు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో అవి వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి. సో తాజా పరిణామాలు చూస్తూ ఉంటే మీకు ఏమనిపిస్తుంది సార్? మేము ఆ రోజు మాకున్న సమాచారాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్ళినాము. ఇప్పుడు కేటీ రామారావు గారిని ఒకళ్ళు అరెస్ట్ చేస్తే తన ఆత్మగా చెప్పుకునేటువంటి నాగరాజు ఉద్యమాన్ని ఉధృతంగా ఆయన అరెస్ట్ చేస్తే ఉద్యమం లాగా చేయాలని చెప్పనేటువంటి మాట చేస్తూ సంఘ వ్యతిరేక శక్తులకు చొరబాటుదారులుగా అంటే బీఆర్ఎస్ పార్టీ ముసుగులో ప్రభుత్వ వాస్తులు ధ్వంసం చేయాలని, ఆర్టీసీ బస్సులు విధ్వంసం చేయాలనేది వాళ్ళు ఆలోచించారనేది నాకు వచ్చిన సమాచారాన్ని చెప్పడం జరిగింది. నేను ఒక 4-5 డేస్ బ్యాక్ సిరిసిల్లాలో అతను బీఆర్ఎస్ భవన్ లో ఎలాంటి కుంభకోణం జరగలేదు, లంబకోణం జరగలేదు అని ఒక మాట మాట్లాడుతూ చేసినటువంటి ప్రసంగం నేను ఖండించినప్పుడు కూడా నువ్వు కూర్చున్న బీఆర్ఎస్ భవనే కబ్జా గురైందని. ఆ రోజు కూడా సిరిసిల్లాలో నాకున్న విషయ సమాచారం, ఒకవేళ నన్ను అంటూ అరెస్ట్ చేస్తే మీరు గోల చేయాలి, గొడవలు చేయాలి, రోడ్డు ఎక్కాలి, ధ్వంసం చేయాలి చెప్పి ప్రైవేట్ సంభాషణలో మాట్లాడిందట. అంటే ఆయన అరెస్ట్ కూడా రాజకీయం చేయాలనుకుంటున్నాడు, రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నాడు. ఆయన దేశం కోసం జైలుకోతాడా లేకపోతే ఈ తెలంగాణలో ప్రజల కోసం పోతున్నాడా? ప్రజా ఆస్తిని ప్రజల ఆస్తి సంరక్షణకు ఉండవలసినటువంటి వాళ్ళు ప్రజల ఆస్తిని విచ్చలవిడిగా ఒకే కుటుంబం తిన్నటువంటి సందర్భంలో ఈ కార్ రేసులో 50 కోట్లు అప్పనంగా ఎందుకు ఇచ్చారనే దానికి సమాధానం చెప్పకుండా ఏమంటే లొట్ట పీస్ కేసు అంటాడు. ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఏమంటుండో లొట్ట పీస్ అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. అసలు ఆయన అహంకారం ఇంకా తగ్గలేదు వాళ్ళకు. ఇది దురహంకారం అంటాం గ్రామాలలో. కానీ ఆది శ్రీనివాస్ గారు, ప్రధానంగా మీరు అన్నట్టుగా లొట్టపీస్ ముఖ్యమంత్రి, లొట్టపీస్ కేసు అంటూ కేటీఆర్ చెప్తా ఉన్నాడు. ఒకవేళ మేము నిజంగానే నేరం చేసినా కానీ మేము భయపడము, కేసీఆర్ రక్తంతో పుట్టినోళ్ళము, సో తల వంచము, అవసరమైతే ప్రాణం వదిలేస్తామన్నట్టుగా కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నాడు. ఈ వ్యాఖ్యలు కూడా ఎట్లా చూసుకోవచ్చు? ఇప్పుడు నేనేమంటున్నా, లొట్టపీస్ కేసు అంటూనే ఎందుకు ఈ కేసు కొట్టేవని వేండు? నిజంగానే వాళ్ళకి దమ్ము ధైర్యం ఉంటే నిజాయితీ పరిస్థితుల్లో వాళ్ళ రక్తం చుక్క నిజంగా నిజాయితీతో ఉన్నట్టయితే రావాల్సి ఉంటాయి కదా. ఇప్పుడు మాకు సంబంధించి ఇష్యూ అయినప్పుడు ఎందుకు పారిపోతున్నారు, ఎందుకు కోర్టులకు వెళ్తున్నారు, ఎందుకు స్టే తీసుకుని చెప్పని అన్నటువంటి ఈ మాటలే ఇలా వాళ్ళు కూడా క్వాష్ పిటిషన్ పోయింది కదా. విచారణకు రమ్మంటే నేను వెంటనే తీసుకుని పోతా అంటున్నట్టు సందర్భం ఇవన్నీ చూస్తున్నాం. అంటే తన దాకా వచ్చేదాకా తెలియదు, చట్టం తన పని తను తీసుకుపోతుందని చెప్పని వాళ్ళు అంటారు, మేము అంటాం. కానీ తన దాకా వచ్చేదాకా ఈ విషయం తెలియదు అన్నట్టుగా ఆయన రెచ్చగొట్టే మాటలు చూస్తున్నాం. మనం ఆయన ఒక 10 సంవత్సరాలు మంత్రిగా ఉండి నేను 5 సార్లు ఎమ్మెల్యే అని చెప్పని ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనే దాన్ని మీరు తీవ్రంగా తప్పడుతున్నారు. మొదటి నుంచి కూడా గౌరవ ముఖ్యమంత్రి హోదాలు చూడాలి. ఇవాళ వ్యక్తిగతంగా ఆయన కష్టపడి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే చూసి ఎవరో లేక ఆయనను వ్యక్తిగతంగా నిందారోపణ చేయడం, నిన్నటి రోజు ఈ రోజు మాట్లాడితే చాలా విడ్డూరంగా అనిపిస్తున్నాయి. నిజంగా అసలు ప్రజాస్వామ్యంలో వాళ్ళకి ఏమాత్రం నమ్మకం లేదు. ఒక ముఖ్యమంత్రి పట్టుకొని ఆ విధంగా మేము ఈయన లొట్టె పీస్ అని రాదా, ఇలా నాన్నను పట్టుకుని పెద్ద లొట్టె పీస్ అని రాదా, మాకు సభ్యత అడ్జస్ట్ అని చెప్పని మేము అలాంటి మాట్లాడదు. మీ సిద్ధాంతపరంగా మాట్లాడదు, హోలేగాలు అంటాడు, గాడి కొడుకులు అంటాడు, ఏం భాష వాళ్ళకి అసలు. అంటే ఫ్రస్ట్రేషన్ లోకి వెళ్ళిపోయారు వాళ్ళే. అసలు ఏంది మేము 10 ఏళ్ళు ఇంకా 10 ఏళ్ళు వెళ్దాం అనుకుంటూ ఈ విధంగా ఎందుకు తీర్పు వచ్చిందని చెప్పని దాని మీద పోస్ట్ మార్టం చేసుకోకుండా ఫ్రస్ట్రేషన్ లో ఇష్టానుసారంగా మాట్లాడడం. కాళేశ్వరం విషయంలో ఇప్పుడు మేడిగడ్డ పగిలిపోయింది, కుంగిపోయింది, అది కాంగ్రెస్ కారణం అంటాడు. అప్పుడు గవర్నమెంట్ లో మీరు ఈరోజు సిపిఎస్ అన్నారం గానీ సుందిల గానీ అది బిఐఎం లో కన్స్ట్రక్షన్ చేసినవి గొప్పలు చెప్పుకున్నారు. ఈరోజు టెలిఫోన్ ట్యాపింగ్ రేట్ విచారణ జరుగుతుంది, తప్పు జరుగుతుంది మీ వల్ల. ఈరోజు చేపలకు సంబంధించి కుంభకోణం, గొర్రెలు, బర్రెలు ఈ విధంగా చూసుకుంటూ దానిపైన జరుగుతున్న విచారణ వేసింది. తప్పు లేనప్పుడు విచారణకు వెళ్ళి హాజరైతే చెప్తే నిజాలు బయటపడతాయి కదా. ఈ రోజు ఈడీ కేసు అయింది, మనీ లాండరింగ్ 50 కోట్లు
మీరు ఇతర దేశాలకు మళ్లించినప్పుడు ఏ విధంగా మళ్లించినప్పుడు ఈడీ కేసు కూడా అయింది. ఇది లొట్ట పీస్ కేసు అనేది అనేటువంటి నిజంగా ఒకవేళ నిజంగా గ్రామీణ ప్రజలు లొట్ట పీస్ అవుతుంది అనుకున్నప్పుడు ఎందుకు కొట్టుకున్నావు, ఎందుకు వాయిస్ పిటిషన్ చేసినట్టు దానికి సమానం లేదు. ఇప్పుడు ఇవాళ హరీష్ రావు కూడా అంటున్నాడు కదా, ఇది ఒక తుపేల్ కేసు, రాజకీయ కక్ష సాధింపే కాంగ్రెస్ మా మీద చేస్తుంది, ఇది ఒక తుపేల్ కేసు అంటుడు కదా. సరే తుపేల్ కేసా లొట్ట పీస్ కేసా ఏదే అని వాళ్ళు అనుకుంటున్నా, ఎందుకు భయపడుతున్నారు రోడ్డు వాళ్ళు, ఎందుకు మీరు రాజకీయం చేయాలనుకుంటారు, ఎందుకు రాజకీయ లబ్ధి పొందాలని చెప్పి అనుకుంటున్నారు. మీరు పెట్టిన కేసులో మేము ఇప్పుడు కడిగిన ముత్యంలాగా వస్తారు మంచిది, అది కడిగిన ముత్యమా కాల్చిన ముత్యమా అని ఎప్పుడు తెలుస్తుంది, కేసు విచారణ జరిగిన తర్వాత తెలుస్తుంది కదా. కవిత గారు కూడా 6 నెలలు జైలు ఉండొచ్చినాక నీ కడిగిన ముత్యాలు వచ్చిన చెప్పి మాట్లాడుతుంది. కడిగిన ముత్యం ఎందుకైతే ఇప్పుడే కడిగిన ముత్యమా కాల్చిన ముత్యమా తర్వాత తెలుస్తుంది. కానీ ఇప్పుడు వీళ్ళు మాట్లాడే సహేతుకం కాదు. వీళ్ళు మాట్లాడేటువంటి మాటలు వెనక బేలాతనం కూడా కనిపిస్తుంది మనకు. వాళ్ళు ఓవైపు భయపడుతున్నారు, ఓవైపు వాళ్ళ సంఖ్యలు చెరసాల కనిపిస్తున్నట్టుంది. ఎందుకంటే వాళ్ళు ప్రైవేట్ సంభాషణలు వాళ్ళు మాట్లాడుతున్న తీరు కూడా వస్తుంది కదా మనకు కావాల్సినటువంటి వాళ్ళు. అసలు వాళ్ళ పార్టీలు వాళ్ళే అనుకుంటారు ఏంటి అసలు ఈ భాష ఏంటి, కథ ఏంటి, ఈ విధంగా ఎందుకు మాట్లాడుతున్నారు అని చెప్పని మేము సభ్య సమాజం కూడా అనుకుంటున్న సందర్భం. ఈరోజు అసలు తిట్ల దండకం డిక్షనరీ ఎవరు రాసిన మొదలంటే కేసీఆర్ గారు, దాన్ని కొనసాగిస్తుంది కేటీఆర్ గారు. ఈ రోజు మా నాయకుడు రేవంత్ రెడ్డి గారి మాటకు మాట్లాడటం ముఖ్యమంత్రి ఉండి సభ్యత ఉందా అంటాడు. అది ముందు మీరు మాట్లాడే మాటలు సవరించుకోమని చెప్పి ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు వినకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం సరేదు. సరే ఏదేమైనా మేము ఒకటే చెప్తున్నాం, మాకు ఆగే మేఘాల మీద కేటీఆర్ గారును, కేసీఆర్ గారును, హరీష్ రావు గారును, కవిత గారును మేము కావాల్సుకొని జైలు పంపాలని ఆలోచన మాకు కానీ మా నాయకుడు కానీ కాంగ్రెస్ పార్టీకి లేనే లేదు. ఒకవేళ అలాంటి 13 మాసాలు అవుతుంది. జరిగిన ఆరోపణలపైన క్షుణ్ణంగా విచారణ జరపాలని చెప్పని సంబంధిత అథారిటీస్కి అధికారం ఇచ్చిన తప్ప ఈ రోజు గవర్నర్ గారిని అనుమతి కోరిన తర్వాత గవర్నర్ గారు 2 నెల రోజులకు 30 రోజులకు 40 రోజులకు వారు అవకాశం ఇచ్చినాక ఏసీబీ కేసు కట్టింది. అప్పటికి మేము కట్టలేం కదా. వచ్చిన తర్వాత ఎప్పుడు తీసుకుపోయి జైలు వేయలేం కదా. మనకు మేము కన్స్ట్రక్టివ్ గా వెళ్తున్నాం, నిర్మాణాత్మకంగా పోతున్నాం. మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఉదార స్వభావంతో ముందుకు పోయే కార్యక్రమం. తప్పు చేసిన వారు ఎవరైనా అది ఇప్పుడు కొన్ని పేర్లు ఇప్పుడు ఉటొక్కించారో కానీ కొన్ని సందర్భాలలో వికటించిన తర్వాత తప్పని పరిస్థితులలో వాళ్ళ అరెస్టులు జరుగుతున్నాయి. దానికి పార్టీకి మూడు పెట్టడం, ప్రభుత్వం మూడు పెట్టడం కరెక్ట్ కాదు. ఆయన వేసుకున్న పొరపాటు, ఆయన వేసుకున్న తప్పిదం, ఆయన ప్రజల అవకాశం 2 మాటలు ఇస్తే 2 సార్లు స్వచ్ఛంగా పరిపాలించి ఉన్నట్టయితే ఈకేఆర్ రైతులు 50 కోట్లు అప్పనంగా ఇప్పుడు ఆ అంశంలో మంత్రివర్గంలో ఆమోదం పొందలే, ముఖ్యమంత్రి గారు ఆమోదం లేదు. దాని చైర్మన్ ముఖ్యమంత్రి గారు, వైస్ చైర్మన్ ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి ఉన్నట్టు దానికి. ఇంకా అలాంటిది మీరు ఏకంగా ఇట్లా మంత్రివర్గ ఆమోదం లేకుండా ముఖ్యమంత్రి గారు చైర్మన్ సంతకం లేకుండా 50 కోట్లు మీరు ఎలా ఆదేశాలు ఇస్తారని చెప్పారు. దానికి సమానం పోయి అక్కడ చెప్పాల్సి పోయి ఈరోజు ప్రజలు తప్పుదారు పట్టించిన కక్ష సాయింపుతో మేము పంపిద్దాం చెప్పనుకుంటే కరెక్ట్ గా కాబట్టి. శ్రీనివాస్ గారు నిన్న అరవింద్ కుమార్ విచారణలో కూడా క్లియర్ గా చెప్తా ఉన్నాడు, మాజీ మంత్రి గారి ఆదేశాల మేరకే మేము అక్కడ గతంలో మేము ఆ నిధులు అక్కడ పంపించడం జరిగింది, ఎందుకంటే మళ్ళీ అధికారంలోకి మనమే వస్తాము, ఏం జరగదంటూ కేటీఆర్ చెప్పినందుకే మేము ఈ రకంగా చేశామంటూ అధికారులు కూడా నిజాన్ని ఒప్పుకున్నటువంటి పరిస్థితి. సో ఏమనిపిస్తుందండి ఆ అధికారుల మాటలు చూస్తా ఉంటే? వాస్తవానికి వాళ్ళు ఓడిపోతారు అనుకోలేరు కదా. వాళ్ళు కూడా మేమే వస్తామని చెప్పి అనుకున్నారు. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబించినప్పటికీ కూడా ఈసారి కూడా మమ్మల్ని గుర్తిస్తున్నారు. ప్రజలు వాస్తవాలు గుర్తించారు. కాళేశ్వరం కుంగిపోయిన తర్వాత మేధావుల చర్చ మొదలైంది. టెలిఫోన్ ట్యాపింగ్ బయటకు వచ్చిన తర్వాత ఒకటి వాళ్ళు చేసినటువంటి అంశాలన్నీ కూడా ప్రజలు దగ్గరుండి గమనించి కర్రు కాల్చి వాత పెట్టినట్టు ఎన్నికలు వాళ్ళు వ్యతిరేకంగా తీర్పిచ్చారు. ఆ తీర్పిచ్చినాక వాళ్ళకి ఏం పాల్పోతులేదు. 3 రోజుల నుంచి మా ప్రభుత్వం కూలిపోతుంది, కాలిపోతున్నాను దించుతాము. మీరు చూసారు కదా 3 రోజులు ఎక్కడ లేని అడవుడు ఇంకెక్కడ అనే విధంగా ఇప్పుడు 13 మాసాలు అవుతుంది. మా మంత్రులకు మా ముఖ్యమంత్రి గారు కలిసి ఏ విధంగా పరిపాలిస్తూ చూస్తారు. ప్రతిరోజు ఈ ధ్వంసమైన ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి విధ్వంసం అయిపోయినటువంటి సందర్భాన్ని కూడా దృష్టిలో 18 గంటలు ప్రతిరోజు కష్టపడి గాడిలో ఈ రాష్ట్రాన్ని తీసుకొచ్చే పరిస్థితి చేస్తుంటే వాళ్ళ దగ్గర మేము ఆడంబరులకు ఇక్కడ పోతలేం, కన్స్ట్రక్టివ్ గా పోతున్నాం. ఇక్కడ లీకేజీలు చేయకుండా ఉన్నటువంటి నిధులతో పరిమిత నిధులతోనే సంక్షేమం ఓవైపు కన్ను అయితే అభివృద్ధి ఒక కన్నులాగా మా ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి మంత్రి గారు పనిచేస్తుంటే రోజు పొద్దున్న లేసి తిట్టుకుంటూ పోయేటువంటి పరిస్థితి వాళ్ళే తప్ప మరొకటి కాదు. ఏదేమైనా చట్టం తన పని చేసుకుపోతుంది. ఒకవేళ ఈ విచారణలో తను తప్పని తేలితే పోలీసులు వాళ్ళు నిజాలు తీసుకుంటారు, చెరసాలు ఓల్డ్ చేస్తే పోవాలి. నా కర్మఫలం అనుకోవాలి తప్ప ఇలా కావాలని కాంగ్రెస్ పార్టీ పంపిస్తుందంటే ఎట్లా? సరే, కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం? నీ కార్ రేసింగ్ మేమే పెట్టుబడులు పెట్టుకున్నాం. ఈ కార్ రేసింగ్ మీది. అందులో నిర్మాణాత్మకమైనటువంటి ఐస్పర్ ప్రాసెస్ లో మీరు పోయి ఉంటే ఈ రోజు
నీ తప్పు దొరకపోవు కదా. ప్రజాధనాన్ని ప్రజా సంపదను ఏ విధంగా 50 కోట్లు మీరు ఈ కార్ రేసింగ్ పెడతారు. మీరు మధ్యవర్తి ఉండాలి తప్ప మీరే వ్యవహారం ఎట్లా దిగుతారని చెప్పాను సమాధానం ఆయన సూటికి చెప్పాలి కదా. ఎస్. సో శ్రీనివాస్ గారు ఫైనల్గా ఒక క్వశ్చన్ అడతా, నిజంగానే బీఆర్ఎస్ గనక నియోజకవర్గానికి కోటి పంచిపెట్టి నిజంగానే అల్లర్లు క్రియేట్ చేసే అవకాశం ఉందంటారా? ఒకవేళ అల్లర్లు కనుక ఏమైనా జరిగితే మీరు వాటిని తట్టుకునేందుకు, వాటిని ఆపేందుకు మీరు మీ ప్రభుత్వం సిద్ధంగా ఉందా ఎటువంటి గొడవలు జరగకుండా? నేను నాకున్నటువంటి ఆలోచన, నాకు వచ్చిన సమాచారాన్ని నేను ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్ళిన అదే రోజు పోలీస్ శాఖ కూడా చెప్పిన. కేటీఆర్ నన్నంటూ అరెస్ట్ చేస్తే ఆయన ఆత్మగా పిలువబడే నాగరాజు అనే వ్యక్తి ఈ విధంగా ప్రతి నియోజకవర్గానికి కృత్రిమమైన ఉద్యమాన్ని పెంపొందించడానికి బీఆర్ఎస్ పార్టీ ముసుగులు సంఘ విద్రోహ శక్తులను పంపించి ప్రభుత్వ హౌసులు ధ్వంసం చేయాలని, ఆర్టీసీ హౌసులు ధ్వంసం చేయాలని చెప్పని అనుకున్నట్టుగా మాకు విషయం సమాచారం ఉంది. కాబట్టి మీరు దీన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేయాలి, దీనిపై విచారణ జరపాలంటూనే కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి కూడా నేను ఆ రోజు పిలుపునిచ్చిన. మా కాంగ్రెస్ పార్టీ ఎక్కడికక్కడ అలాంటి సంఘటనలు జరిగితే మన ప్రభుత్వ హౌస్ కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది అనేటువంటి మాట కూడా ఇచ్చాను. నాకు అలాంటి జరిగే అనుకుంటా. అయినా ఆయన ఒకవేళ అరెస్ట్ అయితే ప్రజల కోసం అరెస్ట్ అవుతుంది, ఆయన కోసం అరెస్ట్ అవుతుంది కదా. ఆయన చేసి అవినీతి పైన అరెస్ట్ అవుతున్నప్పుడు ప్రజలకు స్పందిస్తారు ఇక్కడ. ఆయన ఎందుకు అల్లలు జరుగుతాయి? అలాంటి స్కోపే లేదు. ఈ రోజు తెలంగాణలో పోలీసు నిఘా గట్టిగా ఉన్నది, పోలీసులు సమర్థవంతమైన అధికార యంత్రాంగం ఉంది, పోలీసు యంత్రాంగం ఎక్కడికక్కడ కట్టుదిట్టు చర్యలు తీసుకొని అలాంటి వారి గట్టి చర్యలు తీసుకుంటుందని చెప్పి నేను భావిస్తున్నాను. ఆయన కూడా ఉండాలి. ఒకవేళ తప్పు అరెస్ట్ చేసిన వాళ్ళ కార్యక్రమం సమన్వయం పెట్టుకుని ఆయన్ని వెళ్ళాలి తప్ప అలాంటి జరిగితే తప్పనిసరి ప్రభుత్వం చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటుంది. అంటే ప్రజాస్వామ్యాన్ని ఎవరి చేతి తీసుకున్నా బహుశా చట్టం ఊరుకుంటుంది చెప్పి అనుకోను. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ ఆది శ్రీనివాస్ గారు. సో ఇది మొత్తం మీద చట్టం తన పని చేసుకుపోతుంది. ఒకవేళ కేటీఆర్ కనుక అరెస్ట్ అయినా ఇక్కడ పెద్దగా జరిగేది ఏముండదు, ఎందుకంటే తెలంగాణ ప్రజలు ఎక్కడా స్పందించరు. కేటీఆర్ ఆయన చేసిన అవినీతికి గాను అరెస్ట్ అవుతున్నాడు తప్ప తెలంగాణ ప్రజల కోసము అరెస్ట్ కావట్లేదు. నిజంగానే ఆ రకమైనటువంటి అల్లర్లు కనుక క్రియేట్ చేస్తే, ఆ రకమైనటువంటి ఆందోళన చేసేందుకు కనుక సిద్ధమైతే ఇప్పటికే మా ప్రభుత్వానికి పోలీస్ డిపార్ట్మెంట్కు సలహాలు చేశాము, ఇప్పటికే వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. సో అటు పోలీస్ డిపార్ట్మెంటు ప్రభుత్వం అలర్ట్గా అవుతుంది, ఎక్కడికక్కడ శాంతి భద్రతలు విఘాతం కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నట్టు కూడా ప్రభుత్వం ఆది శ్రీనివాస్ చెప్తున్నటువంటి పరిస్థితి. ఒకసారి కేటీఆర్ మరి ఏం మాట్లాడో కేటీఆర్ సంబంధించినటువంటి వీడియో బయట కూడా చూద్దాం. దానికంటే ముందు సో అప్డేట్ అయితే మనం చూస్తూ వస్తున్నాం. విచారణకు సంబంధించి ఇక పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది బీఆర్ఎస్ నేతల్లో. అంటే కేటీఆర్ విచారణలో ఏమేమి అడుగుతున్నారు, ఏం సమాధానాలు చెప్తున్నాడు, అసలు కేటీఆర్ ఇవాళ విచారణ తర్వాత ఇంటికి వస్తాడా, జైలుకి పోతాడా, మరి ఏం జరుగుతున్నటువంటి ఒక రకమైనటువంటి ఆందోళన, క్యూరియాసిటీ అయితే అటు బీఆర్ఎస్ నేతల్లో, తెలంగాణ ప్రజల్లో పెద్ద ఎత్తున మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇంకోవైపు కేటీఆర్ విచారణకు సంబంధించి ఇప్పటికే చర్చ జరుగుతుంది. అరవింద్ కుమార్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంది, బిఎల్ఎన్ రెడ్డి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటి, ఈ స్టేట్మెంట్లను ఎట్లా క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నారు, కేటీఆర్ని ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతున్నటువంటి గుసగుసలు పెద్ద ఎత్తున పొలిటికల్ సర్కిల్లో ఇక చర్చ జరుగుతుంది. ఒకసారి కేటీఆర్ మాట్లాడినటువంటి కేకే మహేందర్ రెడ్డి మాట్లాడినటువంటి వీడియో బయట చూద్దాం. తాజాగా కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డి కూడా కొన్ని కామెంట్ చేస్తారు కేటీఆర్ పైన, కేటీఆర్ అరెస్ట్ మీద, ఈ యొక్క అరెస్టుకు సంబంధించి విచారణకు సంబంధించి మాట్లాడినటువంటి వ్యాఖ్యలు తొలి వెలుగు స్క్రీన్ మీద చూద్దాం. ఇప్పుడు అవినీతి అంటే దోపిడీగాళ్ళకి అవినీతినే పుట్టి పెరిగిన వాళ్ళకు అవినీతి గురించి తెలుస్తా అండి. ఇప్పుడు పందులు ఎప్పుడు మురికి కాలంలోనే పండిపోతాయి. అవి వాటికే సుగంధ ద్రవ్యం మరి పడుతుంది. సుగంధ మంచిగా ఏదో మంచి పన్నీర్లు నీళ్ళు నేను స్నానం చేస్తున్నా అంటాయి అవి. ఇప్పుడు అవినీతి పరంలో పుట్టి పెరిగిన వాళ్ళకి అవినీతి కూడా సుగంధం మాదిరినే అగుపిస్తుంది కదా. వాళ్ళకి ఏం ఏర్పడు వాటి సంగతి ఇవ్వాలి. అవినీతి అనేది రేపు పొద్దుగా ఏసీబీ ఎంక్వైరీలు కానీ ఈడీ ఎంక్వైరీలు కానీ తెలుస్తుంది. ఇవాళ అల్లకల్లం అవడానికి ఏముంది అక్కడ అల్లకల్లం? నేను మొన్న పేపర్లో చూసిన, నేను ఎక్కడో టీవీ ఛానల్లో పేపర్లో చదివిన కొన్ని ఉన్నాయి కదా యూట్యూబ్ ఛానళ్ళల్లో. 100 కోట్లు కాన్స్టిట్యూన్సీకి పంపించి అల్లకల్లం సృష్టించాలని చెప్పి ఒక ప్రణాళిక పన్నిండ్రు అని చెప్పి ఇలా అక్కడక్కడ పేపర్లు చదివిన. నేనైతే ఒకటి ప్రత్యక్షంగా చెప్తుంది వాళ్ళ మీకు. మా జిల్లా నుంచి మాత్రం మండలానికి 10 మందిని రమ్మని మాత్రం వాళ్ళకు ఆదేశాలు వచ్చినాయట. అంటే ఇక్కడ ఏమైనా అయితే మళ్ళీ అరెస్ట్ అయితే నాకు అందంగా ఉండాలి, ఎల్లుల్లి పెట్టాలని చెప్పడానికి కృత్రిమంగా కొన్ని క్రియేట్ చేయాలి కదా. కృత్రిమంగా లొల్లులు కొన్ని క్రియేట్ చేయాలి కదా. లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్కి చేయాలి. కేటీఆర్ లేకుండా కేటీఆర్ తుస్సుమన్నట్టే కదా. కేటీఆర్ చేసినప్పుడు ఏమో అల్లరి లేకుంటే కేటీఆర్ గింతేనా, ఇప్పుడు తుపేలు గాడైనా, ఇప్పుడు లఫుడ్ గాడైనా, ఇప్పుడు తుమ్రే గాడైనా అని అంటారు జనమంతా. కాబట్టి ఐక్య నాయకులు ఎవడైనా గదే చేయాలనుకుంటాడు. కానీ అందరూ నేను ఒకటే మాట అంటున్నా, నాకు తెలిసినంతవరకు నీకు పెట్టుడు ఉద్యమాలు చాలా కాలం నిలబడాయి. ఇలా పెట్టుడు ఉద్యమాలు నువ్వు పెట్టేటి అన్ని కూడా పెట్టుడు ఉద్యమాలు.
ఇప్పుడు జనాన్ని తరలించి ఇవాళ నువ్వు ఏదో ఉద్యమాలు చేస్తా అంటే ఆ పెట్టుడు ఉద్యమాలు చాలా కాలం నిలబడాయి. ఇవాళ ప్రజలు ఇవాళ కాకుండా ప్రజలని పక్కన లేరు. నేను ఇంతకుముందు మీకు చెప్పుకుంటూ వచ్చాను. నేను ఎవరైతే ఈయన అవినీతిలో పాలు పంచుకున్నారో వాళ్ళు సొంతంగా లబ్ధి పొందినరు. అటువంటి టీం మాత్రం ఈయన నెంబడి ఉంది. అలా తెలంగాణ ప్రజలు ఎవరు లేరు నెంబడి. ఇక కాంగ్రెస్ పార్టీ నేత, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కేకే మహేందర్ రెడ్డి తొలి వెలుగుతో క్లియర్గా చెప్తున్నారు. సో కేటీఆర్ అరెస్ట్ కనుక అయితే మండలానికి 10 చొప్పున ఇక ఇప్పటికే బీఆర్ఎస్ నేతల్ని సిద్ధం చేస్తున్నారు. అల్లర్లు క్రియేట్ చేయడానికి, ఆందోళన క్రియేట్ చేయడానికి పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నారు కేటీఆర్ టీం అంటూ ఇక సిరిసిల్ల నేత కాంగ్రెస్ పార్టీ నాయకులు కేకే మహేందర్ రెడ్డి క్లియర్గా తొలి వెలుగు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలు చెప్తున్నాడు. అంటే కేటీఆర్ కనుక అరెస్ట్ అయితే ఏం చేయాలనేది ముందుగానే ఒక వ్యూహంగా ఇక బీఆర్ఎస్ నేతలు ఒక ప్లాన్ చేశారన్నటువంటి చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది. సో ఒక్కసారి చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్పేటటువంటి ప్రయత్నం చేద్దాం. తెలంగాణ వ్యాప్తంగా కేటీఆర్కి సంబంధించి మనం అరెస్టుకు సంబంధించి ఒక చిన్న డిస్కషన్ చేసుకుంటే, సో తెలంగాణ మ్యాప్ను కనుక మనం చూసుకున్నట్టయితే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఇట్లా 119 నియోజకవర్గాలు ఉన్నాయి. సో 119 నియోజకవర్గాలకి ఒక్కొక్క నియోజకవర్గానికి ₹1,00,00,000 చొప్పున, ఒక్కో నియోజకవర్గానికి ₹1,00,00,000 చొప్పున 100 కోట్ల రూపాయలు, అక్షరాల 100 కోట్ల రూపాయలని బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ అరెస్టు కనుక అయితే బీఆర్ఎస్ పార్టీ ఖర్చు పెట్టడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. సో తెలంగాణ వ్యాప్తంగా టీజీ అంటే తెలంగాణలో ఉన్నటువంటి 119 నియోజకవర్గాలకు గాను 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేందుకు సిద్ధంగా ఉందనేది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు చెప్తున్నారు. సో గతంలో ప్రభుత్వ ఆది శ్రీనివాస్ ఇప్పుడు ఒక క్లియర్గా మనకు చెప్పేటువంటి ప్రయత్నం చేశాడు. సో తాజాగా ఆయన మళ్ళీ గతంలో మాట్లాడినటువంటి వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఆ వీడియో కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఒకవేళ బీఆర్ఎస్ కనుక ఇటువంటి అవాంఛనీయ ఘటనలు కావచ్చు, లేకపోతే శాంతి భద్రతల్ని భంగం కలిగించేటువంటి చర్యలు కనుక పాల్పడితే సో ఖచ్చితంగా పోలీసులు సిద్ధంగా ఉన్నారు, మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది, ఎక్కడికక్కడ కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాటు కూడా చేస్తూ ఉందని చెప్తా ఉన్నారు. సో అయినా కేటీఆర్ ఏమైనా ప్రజల కోసము ఇవాళ ఉద్యమం చేసి జైలుకు పోతా ఉన్నాడా, ఆయన అవినీతి చేసి జైలుకు పోతా ఉన్నాడు కాబట్టి తెలంగాణ ప్రజలు తెలివైన వాళ్ళు అన్నట్టు ఇక ప్రభుత్వ బాల శ్రీనివాస్ చెప్తా ఉన్నాడు. ఇంకోవైపు కేకే మహేందర్ చెప్తా ఉన్నాడు. కేకే మహేందర్ రెడ్డి కూడా మా మండలంలో 10 మంది చొప్పున బీఆర్ఎస్ నేతల్ని హైదరాబాద్కు తరలించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కో మండలానికి 10 మంది చొప్పున అంటే తెలంగాణలో ఉన్నటువంటి మండలాలు ఎన్ని, దానికి సంబంధించినటువంటి ఎంతమందిని మరి బీఆర్ఎస్ గ్యాదర్ చేయబోతుంది, ఏం చేయబోతుంది అనేది ఒకసారి మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో ఇట్లా కేటీఆర్కి సంబంధించి ఓవైపు ఏమో ఈడీ, ఇంకోవైపు ఏమో ఏసీబీ. సో వరుసగా ఈ రెండు చుట్టుముట్టినాయి. ఈడీ వదులుతుంది ఏమంటే ఏసీబీ పట్టుకుంటుంది, ఏసీబీ వదిలితే ఈడీ పట్టుకుంటుంది. సో వరుసగా ఒకరి మీద ఒకరు కంప్లైంట్ ఫైల్ చేస్తూ ఉన్నారు, ఒకరి తర్వాత నోటీసులు ఇస్తూ ఉన్నారు. సో వైపు ఏసీబీ విచారణకు హాజరయ్యాడు, మళ్ళీ 10వ తారీఖున ఈడీ విచారణకు హాజరు కావాల్సింది. సో ఇట్లా వరుసగా హైకోర్టుకు పోయిండు, సుప్రీంకోర్టు దాకా కూడా కేటీఆర్ పోయొచ్చుడు. ఇక్కడ ఊరట్లు లభ్యకపోతే సుప్రీంకోర్టుకు పోయాడు. సుప్రీంకోర్టులో కూడా లంచ్ మోషన్కి సంబంధించి ఆ విచారణని 15వ తారీఖు చేస్తాం, ఇంత త్వరితగతిన చేయాల్సిన అవసరం లేదంటూ కొంత కేటీఆర్ షాక్ ఇచ్చే ప్రయత్నం చేసింది. సో ఇట్లా కేటీఆర్ కేసు మాత్రము అదో రకమైనటువంటి ఆందోళన మాత్రం బీఆర్ఎస్ నేతల్లో క్రియేట్ చేస్తుంది. ఇప్పటికే దాదాపు 30 ప్రశ్నలు ఏసీబీ అధికారులు అడుగుతున్నట్టు తెలుస్తుంది. 1 కాదు 2 కాదు 30 ప్రశ్నలు ఏసీబీ కేటీఆర్ని అడుగుతుందంట. ఈ సొమ్ము ఎట్లా మీరు 55 కోట్లు ఎవరి పర్మిషన్ తీసుకొని పంపించారు? క్యాబినెట్ పర్మిషన్ తీసుకున్నారా? అప్పటి ఆర్థిక శాఖ మంత్రి పర్మిషన్ తీసుకున్నారా? ఎవరి పర్మిషన్ తీసుకొని 55 కోట్ల రూపాయలు అప్పనంగా విదేశీ కంపెనీలకు అప్పచెప్పారు? ఆర్బీఐ పర్మిషన్ తీసుకోకుండా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏ రూపాయి బయటకు పోవాలన్నా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పర్మిషన్ తీసుకొని ట్యాక్సులు కట్టి పౌండ్స్ రూపంలో, డాలర్ రూపంలో ఇతరుల వాళ్ళకి చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ రిజర్వ్ బ్యాంక్ పర్మిషన్ లేదు, ఆర్థిక శాఖ మంత్రి పర్మిషన్ లేదు, క్యాబినెట్ పర్మిషన్ లేదు, ప్రభుత్వ పెద్దల పర్మిషన్ లేకుండా అప్పటి ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నీ నేనే అన్నట్టుగా నియంతగా డబ్బును అప్పనంగా విదేశీ కంపెనీలకు ఫార్ములా ఈరేస్ కింద అప్పచెప్పడం ఆయన మెడకి ఇప్పుడు ఉచ్చు బిగిస్తోంది. సో మరి కేటీఆర్ ఒక్కడేనంటే కాదు, బిఎల్ఎన్ రెడ్డి ఉన్నాడు, ఇక ఆయనతో పాటు అరవింద్ కుమార్ ఉన్నాడు, ఇట్లా చెప్పుకుంటూ పోతే అందులో ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ కూడా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. సో ఇట్లా చాలా వరకు కూడా కేటీఆర్ ఒక్కడే కాకుండా ఇతరులను కూడా ఇరికించే ప్రయత్నం చేసిండు. సో ప్రభుత్వ ఉద్యోగస్తులను, ఐఏఎస్ ఆఫీసర్లను కూడా ఈ యొక్క ఫార్ములా ఈరేస్ కేసులో ఇరికించేటువంటి ప్రయత్నం చేసిండు. మరి చూద్దాం, ఇవాళ విచారణ కంటిన్యూ అవుతుంది. ఇంకా మరి ఎన్ని రోజుల విచారణ ఉంటుంది, ఏం జరగబోతుంది? కేటీఆర్ నిజంగానే విచారణలో నిజాలు చెప్తాడా, లేక
కవరింగ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాడా, మరి అరెస్ట్ కాబోతున్నాడా, లేకపోతే మళ్ళీ కేటీఆర్ ఇంటికి రాబోతున్నాడా? ఇది అయిపోతే మళ్ళీ ఈడీ ఉంటుంది, ఈడీ ఎంక్వైరీ ఉంటుంది. ఏసీబీ తోటే ఒడిసే ముచ్చట కాదు, ఏసీబీ అయిపోయాక ఈడీ కూడా ఎంక్వైరీ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి వరుస ఎంక్వైరీ తోటి అటు కేటీఆర్, బీఆర్ఎస్, కల్వకుంట్ల ఫ్యామిలీ కొంత వణికిపోతున్నట్టుగా, కొంత ఇబ్బందులకు ఫాలో అవుతున్నట్టుగా తెలుస్తోంది. సో చూద్దాం ఏం జరగబోతుందో మరి ఫార్ములా ఈ రేస్లో. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.